మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. మనిషి ఏమి విత్తితే అది కోయవలసిందే. నింద వేసేవాడు నరకం వైపుకి వెళతాడు, నింద భరించిన వాడు పరలోకంలో చేరుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిందలు వేసిన వారు తిన్నగా నరకంలో భయపడతారు. కనుక ఇక్కడ చేరి ఉన్న ఏ ఒక్కరు కూడా ఇతరులను నింద వేయదు. తెలిస్తే తెలిసినట్టుండాలా, తెలియకపోతే మౌనంగా ఉండడం మంచిది. కానీ ఊహించుకోవద్దు, నీ ఇష్టం వచ్చినట్టు మనిషిని ఊహించుకోవద్దు. చూసిన దాన్ని కూడా సంపూర్ణంగా నమ్మడానికి వీలేదు. ఆ రీతిగా మీరు లేని దాన్ని నమ్మి దాన్ని పట్టుకొని మీరు నెగిటివ్గా ఆలోచిస్తూ నెగిటివ్ మైండ్ సెట్ని పెట్టుకొని మనుషులను మీరు తృణీకరించినట్లయితే, ఆ నింద వేసేవారిగా మీరు ఉన్నట్లయితే, ఆ నిందను నమ్మేవారిగా మీరు ఉన్నట్లయితే నరకపు పాలవుతారు. నిందించేవారు దేవునికే శత్రువులంట. భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకొనుము యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు. నిందించే వాళ్ళు ఎవరికి శత్రువులు? దేవునికి శత్రువులు. కనుక నిందలకు అవమానాలకు ఏమాత్రము మీ జీవితాల్లో చోటివ్వకుండా ప్రభువుని చూస్తూ ప్రభువుని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ముందుకు సాగడానికి నేటి దినాన శ్రేష్టమైన తీర్మానం తీసుకుంటారా? దేవునికి మహిమ కలుగును గాక.